ఆయన చేతులతో అందుకోవడం జరిగింది. కనుక ఇట్లాంటివి ఎన్నో 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 అక్కడ పరమంచాల అని చెప్తేనే అక్కడ మా పేర్లు మేము పన్న కష్టానికి మా సారు ఓ పెద్ద శిలాఫలకం వేయించినాడు. ఆ శిలాఫలకంలో మా పేర్లలో ఉంటాయి. కాబట్టి ఎన్ని రోజులున్నా ఆ శిలాఫలకం ఉన్నన్ని రోజులు అక్కడ చదువుకున్న పిల్లలు కానీ అలాగే అక్కడ ఊరిలో మమ్మల్ని చూసినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు. అంత అభివృద్ధి చేసినాము. పారమంచాల అంటేనే ఇంకా మేము ఎన్నెన్నో స్కూల్ తిరుగుతాం, కానీ పారమంచాల అనేది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. అంత గొప్ప పనులు చేసినాము. అవన్నీ చేయడానికి ప్రధాన కారకుడు మీ హెడ్ మాస్టర్ అయిన మా హెడ్ మాస్టర్ శ్రీ నారాయణ స్వామి సార్ గట్టిగా తప్పని కొట్టండి. కాబట్టి మీకు వచ్చినటువంటి సారు చాలా చాలా అసాధ్యుడు కంటే ఇంకా వేరే ఇంకా మంచి పదాలు ఏమైనా ఉన్నాయో తెలియదు, కానీ అంత గొప్ప వ్యక్తి, అంత అన్ని పనులు చేసేటటువంటి గొప్ప శక్తి సారుకు. ఆలోచనలు ఉన్నాయి, ఆచరణ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మీరు సార్కు చేయూతనిచ్చి సార్ ఇది చేద్దామంటే మీరు ముందుకు వెళ్తే మీ స్కూల్ని తప్పకుండా ఎంతో మంచి అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి సార్కు మీరు ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువనే. ఆయన పడే తప్పన ఆయన పడే కష్టం అనేటటువంటిది మీరు ఎంత చెప్పినా ఎంత చేసినా తక్కువనే. పిల్లలు మరి మీ శబ్దాలు లేవు, మీ మాటలు వినపడాలా, మీ బూస్ట్ కావాలా మాకు. అప్పుడే కొంచెం ఎనర్జీ వచ్చేది. మీరు తప్పకూడదు, ఏదో చెప్తున్నాడు మాకు సంబంధం లేదులే, మా ఎమ్మెల్యేకి సంబంధం అనుకోకూడదు. ఇవి మీ డెవలప్మెంట్ కోసం, మీ అభివృద్ధి కోసమే. కాబట్టి మీరు మర్చిపోకూడదు, ఓకేనా? కనుక ఇంకా మధ్యలో అవసరమైనప్పుడు మళ్ళీ చెప్తాము. అంతవరకు ఒకసారి గట్టిగా తప్పనతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత సంపాదించిన తర్వాత ఎన్ని సామ్రాజ్యాలు గెలిచినా మానవత్వం లేకపోతే అవన్నీ వృధా. అందుకోసమే మానవత్వాన్ని నేర్చుకోండి అని అలెగ్జాండర్ 2 చేతులు ఎత్తి ఇట్లా ఆ శవంతో తీసుకొని పోతుంటారు. అట్లా నిర్జూరు మామూలు నిన్న ఒక ఫోన్ వచ్చింది, సార్ నిర్జూరులో ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్ అంటే, నిర్జూరు వాళ్ళ అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. అంటే మంచి చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ నిర్జూరులోనా, జాగ్రత్త సార్ అన్నాడు. కానీ జాగ్రత్త అనేది లేదు, వాళ్ళ మనసులు గెలిచి ఏదైనా విజయం సాధిస్తామని చెప్పడం జరిగింది. మీరేం చెడ్డారు కాదు కదా నిర్జూరు వాళ్ళు, మంచోళ్ళ చెడ్డరా? మంచోళ్ళు అనే నమ్ముతున్నాము, మంచి చేస్తామనే నమ్ముదాం. మీరు మేము కలిసి పిల్లల్ని బాగు చేద్దాం. మేడం పిల్లలు మీ స్కిట్లు, మీ డ్యాన్సులు, మీ ఆటలు, మీ పాటలు ఏమేమి చేస్తారో సార్ చాలా చెప్పినాడు. వాటన్నిటిని చూడడానికి వచ్చాము. మీ ముద్దు మాటలు, మీ ముద్దు యాక్షన్లు చూడడానికి వచ్చాము. మీరు రెడీనా? గెట్ రెడీ. ఇప్పుడు వాన వల్లప్ప అని
అసలు ఇది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయినా లేకపోతే ఇంకోటి అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చిన్నారులు అందరూ బాగా చేశారు, వాళ్ళకి గట్టిగా తప్పని కొట్టండి. కానీ ఒక పాప మాత్రం చేస్తుంటే మాకు అక్కడ కూర్చోబుద్ధి కాలే కింద సీట్లో. ఆ పాపనే ఇది పాప కొట్టొచ్చు గట్టిగా తప్పండి. సూపర్ గారు అదంతా ఎన్నో తరగతి 5వ తరగతి. అబ్బా అసలు నిలబడకుండా అమ్మాయి వేస్తూనే ఉంది. ఇది మిర్జు రక్తం. ఆ బాబా బాబా గట్టిగా తప్పట్లు. సూపర్ సూపర్ అసలు ఊహించలేదు. అమ్మాయి మీరు కూడా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. కానీ ఈ అమ్మాయి చేస్తుంటే మాత్రం మాకు అక్కడ కూర్చోబుద్ధి కాలేదు, వెనుకుందని చెప్పి ఈ అమ్మాయిని బయటకు తీసుకొచ్చిన. క్షమించండి, మళ్ళీ మిగతా తల్లిదండ్రులు బాధపడద్దని, మా పిల్లలు బాధ చేయలేదని మా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాం. అమ్మ తప్పుగా అనుకోద్దండి. కానీ ఈ అమ్మాయి చేస్తుంటే మాత్రం మాకు నిలబడి కాలేదు. ఒకసారి మరొకసారి హరితకు హరితనే కదా, హరిత గట్టిగా తప్పదు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సూపర్ అమ్మాయిలు, కీప్ ఇట్ అప్. ఆకాశం తన రెక్కలతో, ఆకాశం తన రెక్కలతో అనుకుంటా ఇప్పుడు చిన్నారులు వస్తున్నారు. గట్టి ఆశీర్వాదాలు దీవులు అందించండి. చూడ్డారు గట్టిగా తప్పండి కొట్టాలమ్మా. మాటలు కానీ మీ చప్పట్లతోనే వాళ్ళకి ఆశీర్వాదాలు కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరి గురించి వినింటాము, ఈ పాప గురించి వినింటాము. అసలు స్కూల్కే వచ్చేది కాదు, స్కూల్కే. అబ్బాబా, నేను ప్రతిరోజు ఎవరింటికి పోయినానంటే వీళ్ళింటికే. కానీ మార్పు వచ్చింది. మేడం వచ్చి ఈ పిల్లలు ఏం పేరు అలకి కూడా ఎంత ముద్దుగా ఉంటుంది, ఎంత బాగా స్కూల్కి వస్తుంది. ఏం పేరు తానే అలకి ఎన్న తర్వాత అబ్బాబ్బా, నువ్వు ఇంత కళ పెట్టుకొని ఇంత కళ ఏం చేస్తున్నావు? ఇన్ని కళలు పెట్టుకొని వచ్చి బాగా అనుకో. అలాగే సూపర్ అబ్బా. ఈ పాప స్పెషల్ ఏమంటే అప్పుడు అంటే మేము రాకముందు పెద్ద అయినాక జత కావాల, కానీ ఈ పాప చిన్నప్పుడే వాళ్ళ జేజమ్మ ఎప్పుడు జతమే కదా. ప్రేమ అది అటాచ్మెంట్. ఈ జేజం ఈ పాప చదువుకునే దానికన్నా వాళ్ళ జేజమ్మ చదువుకునేదే ఎక్కువ. లాస్ట్ 50 నేర్చుకుంటుందేమో. కాబట్టి ఈ పాప స్పెషల్ బాగా ఉంది కూడా. నువ్వు బాగా రావాలా, ఇద్దరు బాగా చదువుకోవాలి, నువ్వు బాగా డాన్స్ వేయాలా, నీ జడ బాగా తిప్పాలబ్బా. అమ్మాయిలు గ్యాప్ తీసుకోండి, గ్యాప్ తీసుకొని నిలబడండి. తగులుతో ఎవరికి ఎవరు
పిల్లల్ని ముఖ్యంగా చాలా చక్కగా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈ పిల్లలకు డాన్సులు నేర్పించినటువంటి మీ ఎవరు నేర్పించినది మీకు మేడమా? లలిత టీచర్ ఒకసారి గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఈ పిల్లల్ని మెయింటైన్ చేయడము ఈ పిల్లలకు నేర్పించడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. కాబట్టి టీచర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగే మిమ్మల్ని రెడీ చేసేది ఎవరు? మీ అమ్మల్లో మేడమేనా? మీ పేరెంట్సేనా? ఒకసారి వీళ్ళ అమ్మలకు వీళ్ళ తల్లిదండ్రులకు కూడా గట్టిగా చెప్పండి కొట్టండి. వీళ్ళు ఇంత రెడీ చేసినందుకే అక్కడ చూడటానికి కానీ మనకు అక్కడ వచ్చినటువంటి వేసినటువంటి డ్యాన్స్ అయితేనేమి అంత చక్కగా అందంగా ఉంది. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లతో ఈ చిన్నారులకు మనం ఆశీస్సులు అందజేద్దాం. థ్యాంక్ యూ. గట్టిగా పిల్లలు ఏ సపవడరు పిల్లలు మీరు సప్పవడవద్దు. మొత్తం అయిపోయే వరకు ప్రోగ్రామ్ మీరు మీ శబ్దాలు ఏం పాడాలి మాకు. చెప్పండి రా కొట్టాలి రోడ్డు మీరు కింపడాలని చెప్పినాం కదా. ఓకే థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ చిన్నారులు. సూపర్ కీప్ ఇట్ అప్. మౌలవి అమ్మా మౌలవి ఉందా? మౌలవి అమ్మా నొప్పులే సార్ చైర్ 2 చైర్స్ ఇస్తాను. తెస్తున్నారు సార్. లితి అసదు హారిక పల్లవి రే నీ కట్టాడు కర్ర కర్ర అమ్మమ్మ గారు కర్ర ఎక్కడుంది? దగ్గుమందు సరేలేరా అద్దాలు పెట్టుకో. పైకి ఎక్కండి. ఏ పట్టుకున్నదే బడి
బుద్ధి వచ్చేనే అమ్మ బుద్ధి వచ్చేనే లెంపలేసుకో అయితే లెంపలేసుకో వేసుకుంటేనే అమ్మ ఒక్కటి వరే బుద్ధి వచ్చేనా బుద్ధి వచ్చేనే అమ్మ బడికి పోతేనే బాగా చదువుకుందునే వీళ్ళకు ఎంత చప్పట్లు కొట్టినా ఏం తక్కువ కాదనమాట. ముఖ్యంగా ఈ ఉత్తమ విద్యార్థి కొట్టాలా, ఈ ఉత్తమ విద్యార్థి ఏం జరుగుతుంది? బాబా ఒకటో తరగతికి ఇన్ని హావభావాలు ఇన్ని యాక్షన్లు చేస్తున్నారంటే నిజంగా ఇంత ఉంది అమ్మ. నీవు ఇంత చక్కగా ఎంత చక్కగా రెడీ చేశారు అమ్మమ్మనైతేనేమి ఎన్ని యాక్షన్లు చేస్తున్నారు. సూపర్ అమ్మ సూపర్. అసలు అమ్మా మీ పిల్లల్లో మంచి టాలెంట్ మంచి తెలివితేటలు ఉన్నాయి. లక్షల రూపాయలు పెడితే కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పోయి హైదరాబాద్లోనో మద్రాసులోనో అంత బాగా నేర్చుకోరు. చదువు కూడా అంటే ఇక్కడ నటన నేర్చుకున్నారని చెప్పి డాన్సులు చేయడం బాగొచ్చు, నాటకాలు వేయడం బాగొచ్చు మా పిల్లలు అనుకుంటున్నారు. కానీ ఇదే ప్రతిభ చదువులో కూడా ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్ని ప్రోత్సహించండి. ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మళ్ళీ అమ్మని కూడా మర్చిపోతున్నావు. అమ్మ కూడా తప్పని కొట్టండి. అమ్మ మీరు యాక్షన్ బాగా చేశారమ్మా. సూపర్. మీ పేరు పల్లవి సూపర్. అమ్మమ్మ 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 నీ పేరమ్మా హారిక. అబ్బా అబ్బా ఎంత ముద్దుగా ఉన్నారు, ఎంత ముద్దుగా. సూపర్ సూపర్ కొట్టారు. ఈ రోజు నుంచి హారిక మా పాప. ఎందుకంటే బంగారు దండలు దండి వేస్తుంది కదా. చాలా ముద్దుగా ఉన్నారు. సూపర్. ముఖ్యంగా ఈ సందర్భంగా మనకు కనిపిస్తున్నది వీళ్ళు, కానీ కనిపించినటువంటి గురువులు వీళ్ళకి యాక్టింగ్ నేర్పించినటువంటి లలిత మేడం గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. లలిత మేడం విజయలక్ష్మి మేడం గారికి గట్టిగా చెప్పండి. మేడం ఇప్పుడు చాలా చక్కని పగొచ్చుకునే దానికి సారు చేస్తున్నటువంటి దానికి సార్థకత అనేటటువంటిది అక్కడ బోధిస్తున్నటువంటి గురువులు చేస్తున్న దానికి సూపర్ సార్, వెరీ గుడ్. ఎందుకంటే ఇటువంటివి చూసే నెక్స్ట్ వచ్చేటటువంటి గురువులు కానీ నెక్స్ట్ చేర్పించేటటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి చూసి అట్రాక్ట్ అయ్యి ఇటువంటి ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరికీ ఫ్రెండ్ ఎవరంటే నేనేనంట. అంటే నన్ను ఫ్రెండ్గా భావిస్తారు వీళ్ళంతా. మీ ఫ్రెండ్ సూపర్ సార్, చాలా చక్కటి పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళ యొక్క Gangnam Style.
Style. Gangnam Style. Oppan Gangnam Style. Gangnam Style. కొట్టు గట్టిగా తప్పలు కొట్టు. ఈ చిన్నాళ్ళు ఒరే నువ్వు వానికెళ్ళి చూసుకుంటూ వస్తున్నావు, ఇక్కడ చూడాలి జనాలకి వెళ్ళి. సూపర్ కొట్టండి కొట్టు. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా చక్కగా చేస్తున్నారు. ఒరే నువ్వు వేస్తుంటే అదిరిపోతుంది భూమి. సూపర్ సూపర్ గట్టిగా తప్పలు. ఒరే నువ్వు ఎన్నో తెచ్చినా ఒరే ఈ నాన్న ముందర నువ్వు ముందర నిలబడాలి రా. నిన్ను ఎవరు చూస్తారా? నువ్వు ఎవరు కనపడకున్నావురా? నువ్వేమో సూపర్ గానే చేస్తున్నావు కానీ నువ్వు ముందు లేనందుకు నీ ప్రతిభ కనపడకుండా ఉంది. మేమైతే కనుక్కున్నాం రా. సూపర్ ఎవరి పేరు? కార్తీక్. మరే సూపర్ ఇదిగా తీసినావు. సూపర్ వెరీ గుడ్, బాగా చేశారు. ఏ గట్టిగా తప్పలు కూడా చాలా చక్కగా చేశారు. ఇంకా అంటే భవిష్యత్తులో ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇంకా ముందు ముందు చాలా మంచి డ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ స్కూలు చాలా సంవత్సరాల నుంచి బయట వాళ్ళతో నడిచింది. అంటే ఆ డెప్యుటేషన్ వచ్చి చేసేవాళ్ళు. కానీ ఆ కష్టాన్ని చూడలేక దేవుడు రఘు సార్ని పంపించినాడు. రఘు సార్ కష్టాన్ని చూడలేక చెన్నారెడ్డి సార్ని పంపించినాడు. చెన్నారెడ్డి సార్ వీళ్ళిద్దరి కష్టం చూడలేక నన్ను పంపించినాడు. చూడలేక మేడంని పంపించినాడు. ఇప్పుడు సమాప్తం అయింది. ఇప్పుడు కష్టాలు లేవు. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లాస్. మా అందరిని మించింది జుబేదా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సందర్భం జుబేదానే. ప్రతి సందర్భం నిజంగా దేవుడు ఆమెకి ఇచ్చిన వరం. ఆమె స్కూల్లో ఉండడం కూడా చాలా ప్లస్ పాయింట్. అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతి సబ్జెక్టు తెలిసింటుంది. జుబేదమ్మ పాఠశాల తరఫున థ్యాంక్ యూ అమ్మా. అంటే తెర వెనుకలా కనిపించేది వీళ్ళు, తెర వెనుకలా కనపడినటువంటి హెచ్ఎం స్టాఫ్ అని చుట్టదా మేడం గారికి గట్టిగా తప్పట్లు కొట్టండి. ఉన్నాయో అనేది ఇప్పుడు మా చిన్నారులు మీకు తెలియజెప్తారు. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. మా పాపని మీ స్కూల్లో జాయిన్ చేయండి సార్. ఆ ఫీజు తెచ్చినారా? మీరు సార్ డైరెక్ట్ ఫీజే అడుగుతున్నారు. వేరే వాళ్ళైతే ఆ కాయలు తీసుకురా ఈ కాయలు తీసుకురా అని అంటారు. మీరు డైరెక్ట్ డబ్బులే అడుగుతున్నారు. కాయలు ఏమున్నాయా? అవే వస్తుంటాయి. ఫీజు ఎంత సార్? 50,000 కట్టు చాలు. 50,000 మీ స్కూల్ అంత రిజల్ట్ ఏమి సార్? 50,000 అంటే మీ పాప ఫస్ట్ టైం నేర్చుకుంది కాబట్టి డ్రమ్స్ తీసుకొని సాగిస్తాం. అంతేకాక ఫేమస్ విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ఆపిస్తాం. ఇంకా అంతేకాకుండా పుస్తకాలు ఎన్నే కొనాలి మీ పాప? సార్ 12,000 పడుతుంది. 12,000 బయట అయితే షాప్లో 500 కదా సార్? 12,000 ఎందుకంటే ఆ పుస్తకాలు మేము బంగారు పూత కూర్చున్నాం కాబట్టి అంత రేటు. అవునా సార్? యూనిఫామ్ ఇక్కడే కొనాలి మీ పాప? సార్ 15,000. దానిలో అంత స్పెషాలిటీ ఏముంటుంది సార్? ఆ యూనిఫామ్ మేము బంగారు వజ్రాల గుండీలు వేసుకుంటున్నాం కాబట్టి అంత. సరేనండి సార్. అంతేకాకుండా మీ పాప స్కూల్ బ్యాగ్ గిన్నె కొనాలి. అది ఎంత సార్? అది 13,000. దానిలో ఏం పెట్టింది సార్? పులిచేసి చేస్తున్నాం కాబట్టి 13,000. 13,000. మీ పాపని నర్సరీలో జాయిన్ చేస్తున్నారు కదా, మీ పాప ఎన్ని రొట్టెలు తింటుంది? సగం రొట్టె. ఆ సగం రొట్టె పిండి బియ్యం కందిపప్పు బ్యాగ్ అన్నీ ఇక్కడే కొనాలి. ఎందుకు సార్? అవన్నీ ఒకటేసారి తింటే మీ పాప డాక్టర్ లాయర్ పోలీస్ అన్నీ ఒకటేసారి అవుతుంది. అవును సార్. అవునా సార్? మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా? 4 ఎకరాల పొలం ఉంది సార్. మీకు ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా? మందు, గుట్కా, బీడీ, సిగరెట్, తంబాకు? రాత్రి ఒక నైట్ వేసాను సార్. అది కూడా మానాలి మీరు. ఎందుకు సార్? ఎందుకంటే మీ కిడ్నీ పాడైతే మీ పాప స్కూల్ ఫీజు కట్టలేనప్పుడు మేము మీ కిడ్నీ తీసుకుంటాం. మీ మొత్తం ఫీజు వచ్చేసి 14 లక్షలు. దీనిలో ఉంది చూసుకోండి. సరేలేండి సార్. అవును సరేండి సార్. మేము పోయి 4 ఎకరాల పొలం నా కిడ్నీ అమ్ముకొని వస్తాను సార్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం? నేనే డాక్టర్ ఫోన్ చేసి పిలిచి ఆ ఏర్పాట్లు కూడా ఇక్కడే. హలో డాక్టర్, మనకు ఒక పేషెంట్ వెళ్తున్నారు, ఒక కిడ్నీ తీసుకోవచ్చు. అవసరమైతే 2 కిడ్నీలు తీసుకుందాం డాక్టర్. థ్యాంక్ యూ టు ఆల్. నేను మన నిర్జర్ వాళ్ళంతా కిడ్నీలు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. మీరు మా పిల్లలు పంపేయండి. మీ కిడ్నీలు మీ పొలాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. పోవద్దండి కదా. డబ్బులేం అడగము, మా వంతు ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ. ఎందుకంటే
మీరు పేదవాళ్ళు, మా పిల్లలు పేదవాళ్ళు, మనము పేదవాళ్ళు అందరం కలిసి పిల్లల వ్యక్తిత్వ వికాసము, చదువు ఈ రెండు నేర్పడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. పాత్ర వహించేవాడిని. అంటే తక్కువ మాటలు, అది ఏది అవసరమో అది మాట్లాడేవాడిని. కానీ అందరికన్నా ఎక్కువ తిని ఎక్కువ లా ఉండేది మా నిరంజన్ సార్. భీముడు మాది ఉండేవాడు. తర్వాత మా సార్ ఇంకొక సార్ ఉన్నాడు. నకల సహదేవులకి ఎంత తెలివితేటలు ఉంటాయో అలా ఉండేవాళ్ళు. కానీ మా స్కూల్కి భీముడు ఎవరు అంటే సార్, మా స్కూల్కి భీముడు ఎవరు అంటే అదే మీ భీముడు భలే ఉన్నాడు సార్. ఏ భీముడికి తబట్లు కానీ గట్టిగా తబట్లు కొట్టండి. ఒరే నిజంగా నువ్వు ఎగుడుతుంటే స్టేజ్ తరిగిస్తుందిరా. కొట్టాలా పనులు సూపర్ రా. ఒరే మీరంతా కూడా బాగా సూపర్ చాలా చక్కగా చేస్తున్నారు. ఒరే నిన్ను రికమెండ్ చేసి ముందుకు తీసుకొస్తే ఒరే నువ్వు ఎగుడుతుంటే ఫుట్బాల్ ఎగుడుతుంటే నాకు అనిపిస్తుందిరా నాకు. కొట్టాదా పనులు సూపర్ రా వెరీ గుడ్. నెక్స్ట్ టైం వచ్చే సంవత్సరానికి వెళ్ళా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలా, ఇంకా సూపర్ అదర కొట్టాలా. సూపర్ చేయడమే లక్ష్యం. 250 ఉన్న స్కూల్లో పనిచేశాను. 165 ఉన్న రోజుల నుంచి 235 వరకు రోజులు పెంచినాం. అలాంటి స్కూల్లో పనిచేసిన నేను ఈ చిన్న స్కూల్లో పనిచేయడం అనేది దేవుడిచ్చిన వరం అని అనుకుంటున్నాను. అందుకోసమే నా శ్రమ అంతా పిల్లల కోసమే. నెక్స్ట్ యాడమ్మ స్కూల్ అని అడిగితే ఇదే అంటున్నాడు. కాబట్టి నిజంగా సార్ చాలా గొప్పోడు, ఎన్నెన్నో సాధించి వచ్చినాడు. అటువంటిది ఇక్కడికి వచ్చి ఇంత చిన్న స్కూల్లో పనిచేస్తున్నాడంటే నిజంగా మీరు చేసుకున్నటువంటి అదృష్టం. ఆ అదృష్టం అనేది ఈరోజు నేను మాటలు చెప్పేది కాదు. నేను చెప్తే కదా, స్టార్టింగ్లో ఫోటో తీసుకోండి, పోయేటప్పుడు ఫోటో తీసుకోండి. మార్పు ఏందనేది మీరే చూస్తారు. అది తప్పకుండా ప్రూఫ్ అవుతుంది. థ్యాంక్ యూ. అయిపోయింది. సెల్ ఫోన్ వాడకం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. సెల్ ఫోన్ వాడడం వల్ల ఏం నష్టం జరిగిందో మా చిన్నారులు చూపిస్తారు. సెల్ ఫోన్ స్కిట్. వస్తున్నాడంటే చూడు, ఈరోజు నేను స్పెషల్గా ఏమైనా చేసి పెడతా. నేను పొలానికి వెళ్ళి వస్తా. అమ్మా వచ్చేసావా కొడుక? వచ్చానమ్మా. బాగున్నావా? బాగున్నానమ్మా. ఎగ్జామ్ బాగానే రాసావా? బాగానే రాసానమ్మా. నీ ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా. నీవేనా
ఎగ్జామ్స్ ఎలా రాశారు బాబు? బాగా రాసా. అబ్బా అమ్మా కొన్ని వాటర్ తీసుకురా. తల్లికి ఎంత బాధ ఉన్నా పిల్లలు సెల్ ఫోన్ చూస్తూనే ఉన్నారు. కళ్ళు అటెనా తిరిగినట్టయితుంది. అబ్బా బాబు ఏం చేస్తున్నావు బాబు? తల్లి చనిపోయినా కూడా సెల్ ఫోన్ చూస్తూనే ఉంది. బాబు నీకు ముందుగానే చెప్పాను కదా బాబు, మీ అమ్మని చూసుకొని హాస్పిటల్కి తీసుకుని చచ్చిపోయింది. అబ్బా ఎందుకంటే పిల్లలు మాట్లాడితే అంత దూరం వినిపిస్తుందో లేదో కానీ మేడం రికార్డ్ చేసి మైకులు తీసుకుంటే మైకులు మార్చుకోవడంలోనే టైం అయిపోతుంది. లేదు మేడం, మంచి ఐడియా, వెరీ గుడ్ మేడం. సార్ నేను ఇంతకు దీంట్లో తండ్రులు ఎవరు కొడుకులు ఎవరో మాకు చెప్పాలి. మేడం క్షమించాలి, మీకు సూచన, నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి. తల్లికే పూలు లేవు కానీ కొడుకుకు పూలు ఉన్నాయి, తండ్రికి పూలు ఉన్నాయి. ఎట్లా మేడం లేదు మేడం, అన్నిట్లో ఉన్నారు. మీరు ఎన్నైనా చెప్పండి. నెక్స్ట్ టైం ఈ సూచనని పరిగణలోకి తీసుకొని దయచేసి తప్పుగా అనుకుందండి. ఎందుకంటే అంటే అప్పటికి తీసేస్తే బాగుంటుంది అని చెప్పి నా సూచన. మిమ్మల్ని ఏమి విమర్శించాలని కాదు, కానీ ఈ యాక్టింగ్ నువ్వు ఏడుస్తుంటే నిజంగా మాకు ఎక్కడెక్కడ నుంచి వచ్చేసి కొట్టి ఎంత చక్కగా చేస్తున్నావు. అబ్బా అబ్బా బాబా సూపర్ సూపర్. ఏమంటే నాకు పూలు ఒకటే నచ్చలేదు, మిగతా సూపర్ యాక్టింగ్. అబ్బా బాబా తల్లి ఏం యాక్టింగ్ చేసిందిరా, కషం కొట్టింది, గుండె నొప్పి ఏం పడుతుందిరా, కొట్టరా తప్పట్టు. సూపర్ సూపర్, వెరుగుడమా, చాలా చక్కగా చాలా చక్కటి స్కిట్ చేశాను. సార్ లేదా బాయ్స్ హవా హవా ఈ బిల్డింగ్ ఇచ్చిన నాయకులు ప్రజలందరికీ పాఠశాల తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే మనకు ఉన్నది 2 రూమ్లే, కానీ ఆ 2 రూమ్లో 5 మంది టీచర్లు పనిచేయడము చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ మీరందరూ మా మీద దయతో ఈ బిల్డింగ్ ఇచ్చినారు. పాఠశాల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు.
ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రము ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే ట్రైనర్స్ అక్కడ కింద నుంచి చేసేవాళ్ళు. నేను ఫస్ట్ టైం లైవ్లో ఇప్పుడే చూస్తున్నా. ఆ ట్రైనర్ గారు గట్టిగా చెప్పండి కొట్టాడు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ కోచింగ్ ఇస్తుంటే పిల్లలు చాలా చక్కగా ఇస్తున్నారు. సూపర్, కీప్ ఇట్ అప్, యువర్ డైరెక్షన్ ఇస్ వెరీ వెరీ సూపర్. అక్కడ నుంచి ఆ అమ్మాయి ఇస్తున్నటువంటి డైరెక్షన్ ఒకసారి మీకు తప్పుగా అనుకోకపోతే ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా మాకు అర్థమైపోయింది. అందుకనే అక్కడ ఉంచుతున్నాము. ఏం పేరు అమ్మ పేరు? గీత. ఎందుకు 10th క్లాస్ గీత. కోట సభలు కొట్టు. సూపర్ సూపర్, చాలా చక్కగా. ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే ఆ పాటని మీరు డ్యాన్స్ చేసేవాళ్ళని చూడాలని ఉంది. ఓకే, సూపర్ పిల్లలు, సూపర్ రా. మీరంతా చాలా చక్కగా, చాలా చాలా దేవుని దయ వలన మా పిల్లల కోసం మీరు అందరూ దొరికినారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, 7:30కి వచ్చినాడు, ఇప్పుడు కానీ అట్లే ఉన్నాడు. రఘు సార్ ఓపెక్కి ఒక్కసారి క్లాస్ కొట్టాడు రా. ఆడేమో మేడం ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ సార్ మాత్రం మన కోసం ఓపికతో ఇంతవరకు ఉన్నాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్. నా వసంతం అనుకుంటూ మన పిల్లలు వస్తున్నారు. చప్పట్లు కొట్టండి. నా వసంతం నీ వసంతం
చూసారుగా ఎంత చక్కని డ్యాన్స్ చేసినారు. ఈ అమ్మాయి పేరెంట్స్, ఈ అమ్మాయిలు ఇద్దరు పేరెంట్స్ ఎవరో కానీ వాళ్ళకు నా సూచన, భవిష్యత్తులో ఈ పిల్లలకు మంచి ట్రైనింగ్ అని ఇప్పిస్తే తప్పకుండా మంచి డాన్సర్లు అవుతారు. హారిక ఈజ్ వెరీ వెరీ, అసలు ఎంత చక్కని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. చాలా చాలా పిల్లల్లో ఉన్నటువంటి కళలు అనేటటువంటివి చాలా ఉన్నాయి. ఆ కళలను గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే చాలా మంది. ఎందుకంటే కదమ్మా, నా తిట్లు వింటారా మళ్ళీ? లేదు కదా. అయితే బాగా చదవగలుగుతున్నారు, ఇంకా బాగా చదవాలి. బాగా చదవగలుగుతున్నారు, ఇంకా బాగా చదవాలి. భవిష్యత్తులో సమ్మర్లో క్లాసులు పెడుతున్నాము. వీళ్ళు నా దగ్గర నుంచి, మా స్కూల్ నుంచి టీసీ తీసుకొని పోయే లోపల మొత్తం ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్ చేయించాలని మా కోరిక. అవసరమైతే సమ్మర్లో క్లాసులు పెడతాను. బాగా చదవండి. పారుమంచాల్లో మేము 5 మంది పంచపాండవులు పనిచేసినాము. ఆ పంచపాండవుల్లో ఒకటో వాడు నేను, రెండో వాడు అర్జునుడు అని ఆయన సకల విద్యలు ఉండేవి, కానీ ఈ మధ్యలో చనిపోవడం జరిగింది. మూడో వాడు భీముడు. మేడం మేడం మీరు బ్లూటూత్ బంద్ చేయండి మేడం. సార్ బంద్ చేస్తారా? ఏంటి కేబుల్ బ్లూటూత్ అవసరం లేదా సార్? బ్లూటూత్ అవసరం లేదు. పాట ఒకటి సార్ ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజును, ఏమైనా ఏదైనా నువ్వులే బడిలో పలకాను పలకను కృష్ణను బదులుండు, అన్ని నువ్వే కావాలి అని నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు, చెప్పాల్సిన పని లేదు, ఓ అంటుండాల. ఎందుకంటే అనకపోతే అనండి అంటాడు. కాబట్టి మనం ముందు అంటే ఇబ్బంది ఉండదు. ఓయ్ సార్ ఇంకొక పాట సార్ అయిపోయింది. దాని కుడి భుజం మీద కడవ.
అట్లా ఉండాలి. అంతేగాని ఈ పాటలో మాకు ఇద్దరు సాయి పల్లవులు కనపడ్డారు, ముగ్గురు కనిపించినారు. కానీ నీ పేరు దీప్తికి గట్టిగా చప్పట్లు. దీప్తి నిజంగా సాయి పల్లవి వచ్చేసినట్టు అనిపించింది. ఆరుగా కొంచెం డల్ అయిపోయింది ఈ పాటలోకి వచ్చే లోపల. కానీ దీప్తి మాత్రం దుమ్ము తులిపి దంచి కొట్టి డాన్సర్లు కొట్టి సూపర్ కీప్ ఇట్ అప్. నువ్వు కూడా బాగా చేసినావు. కానీ ఏదేమైనా దీప్తికి కళ్ళైతే మాత్రం మా కళ్ళని దీప్తి పైన ఉన్నాయి. సూపర్ సూపర్ గట్టిగా చప్పట్లు. సూపర్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అల్లరి పిల్లలు 12, 3, 6, 9 ఎక్కడ చూసి నేర్చుకున్నావు? మా ఇంట్లో గడియారంలో నేర్చుకున్నా టీచర్. కూర్చో. విలయమ్మా, నీ దగ్గర 2 చాక్లెట్లు, హరిత దగ్గర 3 చాక్లెట్లు, నేను మొత్తం కలిపితే ఎంతమ్మా? 2 టీచర్. ఎట్లా? నాతో లైవ్ టీచర్ అనేది కలిపి చేయి. ఎప్పుడు కొట్లాడలేనా? కూర్చో. విలయమ్మా, 10 నుంచి 2 తీసేస్తే ఎంతమ్మా? 10 టీచర్. ఎట్లా? 10 నుంచి 2 తీసేస్తే 10 ఉంటాయి టీచర్. సరే చెప్పడం రావా? కూర్చో. విలయమ్మా, 2 గుడ్లు 3 గుడ్లు కలిపితే ఎంతమ్మా? పెద్ద ఆమ్లెట్ అయితే టీచర్. ఎప్పుడు తినగలనా? కూర్చో. ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తున్నాం. విలయమ్మా, ఏబిసిలు అని ఉంటాయి. ఒక చెప్పు. ఏబిసిలు 4 కాదు 26. కూర్చో. విలయమ్మా, ఏబిసిలు చెప్పు. ఏబిసిమ్మా, ఏబిసి. కూర్చో. విలయమ్మా, A for ఆమ్లెట్, B for బిర్యానీ, C for చికెన్. ఎప్పుడు తినగలనా? కూర్చో. నా తలకాయ తింటున్నారు. ఇప్పుడు తెలుగు చెప్తున్నాను. విలయమ్మా, చెప్పు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ. పెద్ద ఆలాడికైనా మా కాకులు ఎత్తుకోబోయినాయా? కూర్చో. విలయమ్మా, చెప్పు. ఆలు, ఈలు, ఊలు, రులు, ఏలు. నువ్వు ఎందుకు వచ్చినామా మధ్యలో? సరిగా చెప్పడం రాయా? కూర్చో. చెప్పలేక నా తలకాయ పోతుంది. నేను పోతున్నా. పిల్లలు చేసింది మీరు కూడా సూపర్. చాలా చక్కగా పిల్లలంతా స్టూడెంట్స్ బాగా కొంపదీసి ఇవన్నీ రేపు మేడం కూడా ప్లే చేశారు కదా. ఇవన్నీ మేడం కూడా చేశారు కదా. మేడం దగ్గర చేసి మేడం అయితే పడతాయి.
తప్పకుండా. కాబట్టి రాత్రి ఇక్కడితోనే మర్చిపోవాలి చూడండి. ఓకేనా? సూపర్. ముఖ్యంగా ఈ ఇన్ని డ్రామాలు, ఇన్ని స్కిట్లు, ఇన్ని డ్యాన్సుల్లో చూడాల్సిందే మేడం యొక్క కృషి, మేడం యొక్క పట్టుదల. సారు చెప్తూనే ఉన్నాడు, మొత్తం ప్రతిదీ సార్ మీరంతా కూర్చోండి నేనే చేస్తాను మొత్తం అని చెప్పి మేడం యొక్క కృషికి గట్టిగా చప్పట్లతో మేడం గారికి ఆశీస్సులు అందజేద్దాం ఎక్కడున్నా. కాబట్టి గట్టిగా చప్పట్లు, పిల్లలు పెద్ద అందరూ గట్టిగా చప్పట్లతో మేడంను మనం అభినందిద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ఎనర్జీ ఇలాగే ఉండి పిల్లలకు మంచి స్కిట్లు, మంచి చదువులు అందించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తి. పల్లవి మేము వినేదంతా చెడు మాటలే కదా, పల్లవి. వీళ్ళేం మంచి మాటలు చెప్తున్నారు. దానమ్మ. ఒకసారి అమ్మా. ఎట్లా డోంట్ వేస్ట్ వాటర్, నీటిని వృధా చేయకూడదు. నెక్స్ట్ సేవ్ గర్ల్ చైల్డ్, బాలికలను సంరక్షించండి. కమ్ టు స్కూల్ రెగ్యులరీ. ఈ మాట ఎవరికి? రోడ్ ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటించండి. వృత్తిని కాపాడండి. నెక్స్ట్ సేవ్ ట్రీ, చెట్లను కాపాడండి. డోంట్ బర్న్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ని కాల్చవద్దండి. ప్లాంట్ మోర్ ట్రీస్, మొక్కలను నాటి సంరక్షించండి. యూస్ నో ప్లాస్టిక్, ప్లాస్టిక్ను వాడవద్దండి. రెస్పెక్టెడ్ ఎల్డర్స్, పెద్దలను గౌరవించండి. ఒక 2 minutes సార్. ఈ రోజుల్లో పర్యావరణ కాలుష్యం అనేది చాలా ఎక్కువైపోయింది. మనకెందుకులే మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఇంత ఎండలు ఉండడానికి కారణము, సకాలంలో వర్షాలు పడకపోవడానికి కారణం మనమే. ఎందుకంటే ఇళ్ళల్లో పొయ్యిలలో ఆయిల్ ప్యాకెట్లు పెట్టి కాల్చుంటారు అమ్మగారు. ప్లాస్టిక్ అస్సలు కాల్చకూడదు, ఇట్స్ ఎ పొల్యూషన్. ప్లాస్టిక్ని కాల్చకూడదు. చెట్లు బాగా నాటుకోవాలి. ఇంట్ల దగ్గర ఎక్కడ స్థలం ఉన్నా అక్కడ చెట్లు నాటుకోవాలి. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ప్రకృతిని కాపాడితేనే మనము 10 కాలాల పాటు ఉంటాం. ఇంత ఎండలు భరించాల్సిన అవసరం లేదు మనకు అప్పుడు. కాబట్టి దయచేసి అందరూ ప్లాస్టిక్ని కాల్చవద్దండి, చెట్లను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. పిల్లలు రోజు బడికి రండి. మా బడిలో 150 మంది పిల్లల్ని చేర్చండి. థ్యాంక్ యూ. గ్రామ ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా సార్ వాళ్ళ మిత్రులు చాలా దూరం నుంచి వచ్చి మా స్కూల్ కోసం వాళ్ళ యొక్క ఎనర్జీని, వాళ్ళ యొక్క టైంని కేటాయించినందుకు వాళ్ళకు కూడా మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అరే చిల్డ్రన్, డన్. ఎస్, మా పిల్లలు బంగారం. మా పిల్లలు ఎస్, కీప్ ఇట్ అప్. అట్లనే చదువులో కూడా చూపించండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎవరైనా వచ్చి అడిగినప్పుడు చదవడం, రాయడంలో, చతుర్విధ ప్రక్రియలలో ఇంగ్లీష్ చదవడం కానీ, తెలుగు చదవడం కానీ, ఎంపీపీఎస్, ఎస్సీ, నిర్జూరు పిల్లలంటే టాప్ అనిపించుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ అనండి. పేరెంట్స్ నుంచి ఒకరు వచ్చి మాట్లాడండి. పేరెంట్స్ నుంచి, కాలనీ నుంచి ఒకరు మాట్లాడితే మేడం చేసిన కష్టం అంతా. బాబు కిరణ్ దా, ఒక్కసారి బాగా చేస్తారని చెప్తారా? టైం అవుతుంది. ఎస్ఎంసీ చైర్మనా అన్న మాటలు ఎప్పుడు మాట్లాడు. ఎవరో ఒకరు, సతీషా, ఎవరో ఒకరు తొందర రావాలి. పెద్దయినా మాట్లాడతాడా? ఎవరు చేయలే, ఇంతమంది వచ్చిపోయి నాలా మంచి పని చేస్తున్న పిల్లలు ఏడన్నా తొలకొచ్చి చూడలేక చూస్తున్నాడు. థ్యాంక్ యూ. నా బాధ అంతా ఒక్కటే. నేను ఒక్క 10 నిమిషాలు కష్టపడితే తీసుకొని వచ్చి స్కూల్లో వేస్తే ఆ స్కూల్లో దాదాపు వాడు 6 hours మా దగ్గరే ఉంటాడు. ఒక 10 నిమిషాలు కష్టపడతాను. ఆ కష్టము
6 గంటల్లో నేర్చుకుంటున్నారు పిల్లలు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. కిరణ్ ఎవరు మాట్లా కిరణ్ తొందర ఒక మాట. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఈ సాయంత్రాన్ని ఇంత అద్భుతంగా జరిగించినందుకు స్కూల్ హెచ్ఎం సార్కి, అలాగే సార్ వాళ్ళందరికీ, ముఖ్యంగా యాంకర్ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఊరికి వచ్చి మా ఊర్లో ఇంత ఘనంగా ఇట్లా ఈ రేంజ్లో సెలబ్రేట్ చేసినందుకు. మాకైతే క్రిస్మస్ రోజు ఈవినింగ్ ఇట్లా జరుగుతుంది సార్. క్రిస్మస్ రోజు ఈవినింగ్ అంటే డబల్ ఇంపాక్ట్ ఉంది. ఇది ఎక్సలెంట్గా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా లిటరసీ రేట్ మా ఊర్లో ఈ దెబ్బతో డబల్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఎక్కడున్నా అది సార్ యొక్క కృషిని మనం గమనించాలి. ఆయన చేసే పట్టుదలకు, ఆయన చేసే కష్టానికి మీరు తోడైతేనే అది జరుగుతుంది. ఖచ్చితంగా ఉంటాం సార్. మేము ఎనీ టైం మేము బ్యాకప్ ఎప్పుడైనా ఉంటాము. స్కూల్ విషయంలో కానీ, పిల్లలు అంటే చదువు విషయంలో కానీ ఎనీ టైం మేము ముందుకు రాకపోయినా మా హెల్ప్ మాత్రం ముందరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. అందరూ కలిసి జనగణమన సార్ ఉత్సాహాన్ని నింపినారు. తర్వాత కిషన్ అన్న వీడియో అన్న థ్యాంక్ యూ అన్న మా స్కూల్ తరపున. తర్వాత దామోదర్ ఎల్ఈడి మీరు ఈసారి ఫ్రీగా చూసినారు, మళ్ళీ ఫ్రీగా అడగొద్దండి. ఎందుకంటే ప్రతిసారి ఫ్రీ అంటే కష్టం కదా. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు మేము కలిసి ఒక మంచి ప్రోగ్రాం చేద్దాము. మీ సహకారాన్ని మేము అర్థిస్తున్నాం. ఏమో చెప్తానండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ సారుకు స్కూల్ పరంగా, స్కూల్ అభివృద్ధి పరంగా ఏ ఒక్క రూపాయి ఇచ్చినా దానిని ఎంత జాగ్రత్తగానో దాచిపెట్టి మీ స్కూల్ కోసం అభివృద్ధి చేస్తాడు. ఇది మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే సార్కి ఇచ్చే రూపాయి మీరు దేవుడికి ఇచ్చినట్టే లెక్క. అంత శ్రద్ధగా, అంత ప్రత్యేకమైనటువంటి దాన్ని అంటే ప్రజల కోసము అంత నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తాడు. అందుకని మీరు సారు నమ్మి ఎన్ని లక్షలు కాదు ఎంత ఇచ్చినా మీ పిల్లలు అభివృద్ధి చేస్తాడు, మీ పిల్లలకు అభివృద్ధిని చూపిస్తాడు కూడా. అందుకని మీరు ఎంత చేయాలన్నా, సార్ ఇటువంటిది ఏదన్నా కార్యక్రమాలు చేయాలన్నా, ఇప్పుడు ఈ రోజు అంటే ఫస్ట్ టైం మీకు చూపించినాను, నెక్స్ట్ టైం జరగదు. కాబట్టి దానికోసం మీరు సార్కు విరాళాలు ఇవ్వండి, సార్తో చేయగలపండి. మీకు సాధ్యమైనంత ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సారుని నమ్మండి. సారుని మీరు ఎంత నమ్మితే మీ అభివృద్ధి అనేటటువంటిది అంత అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి మర్చిపోతండి. ఇది నేను అనుభవించి చెప్తున్నాను. ఏదో మా సార్ కాబట్టి వచ్చి ఇక్కడ ఏదో 4 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో కాదు, నేను అనుభవించి మీకు నేను చెప్తున్నటువంటి మాటలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము దాదాపు పరమంచాలు చాలా అభివృద్ధి చేసినాము. ఏ ఒక్కరు కూడా సార్ ఏం చేస్తున్నారు డబ్బులు అని ఒక్కరుగానే అడగలేదు. ఎందుకంటే అంత నమ్మకంతో పనిచేసినాము. ఆ పనిని దేవునికి అంకితం చేసినాం కాబట్టి అక్కడ సాధ్యమైంది. నిజంగా స్టేట్ ఆఫీసర్తో పోయినప్పుడు లేచి నిలబడి మీరు ఇంత పెద్ద పని చేసినారా అని అప్పుడప్పుడే స్పాట్లోనే అందరికీ ఒక బెస్ట్ టీచర్ అవార్డు లాంటిది వెంటనే స్పాట్లోనే, అంటే అంత పెద్ద పనులు చేయగలిగినాము. ఇక్కడ కూడా అంటే ఇక్కడ అంతా మనసు ఉంటుంది కానీ ఇవ్వడానికి డబ్బులు ఉండవు. కానీ ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన వచ్చి సైన్ బనీను ఇక్కడ వరకు పంచి కట్టుకొని స్కూల్ దగ్గరకు వచ్చి నిలబడినాడు. చాలాసేపు మేమంతా ఉన్నాము. చాలాసేపు 1 గంట సేపు నిలబడి నేను బిజీగా ఉండడం వల్ల మాట్లాడలేదు. లాస్ట్కి ఎందుకన్నా ఇంతసేపు నిలబడినామంటే డబ్బులు సార్ అంటున్నాడు. డబ్బులు అంటే ఈ మనిషి ఏమైనా అడుక్కుంటున్నాడా డబ్బుల కోసం అని అనుకున్నా. కానీ ఆ సైన్ బనీలో నుంచి 14,000 తీసి టేబుల్ మీద పెట్టినాడు. నిజంగా ఆయన అన్న మాటలు చాలా ఉన్నాయి పరమంతాలలో. అన్న మాటలు, సార్ మీరు చేస్తున్నది దేవుని కార్యము, నా వంతు సాయంగా 1 సెంటు స్థలానికి డబ్బులు ఇస్తున్నాం. ఏమీ లేదు ఆయనకి, కానీ ఒక
ఒక అభివృద్ధి చేసేటప్పుడు మీ వంతు సహాయం, వాళ్ళ వంతు సహాయం. ఒక ఆమెకైతే రెండు కాళ్ళు చేతులతో నడుస్తుంటుంది, కానీ పెన్షన్ వచ్చినప్పుడు సారు నేను అందరు ఊర్లో ఎదిగినప్పుడు చేతులు ఎత్తి మొక్కుతూ ఉంటారు. ఆ అవ్వ పిలిస్తే అవ్వ డబ్బులు తీసుకోండి అంటుంది. అవ్వ ముసలవ్వ నీకెందుకు అవ్వ డబ్బులు, మేమే డబ్బులు పెడతామంటే, లేదు నాయన ఇవి డబ్బులు కాదు ఆశీర్వాదాలు తీసుకోండి అని పెన్షన్ మొత్తాన్ని ఇచ్చేసింది. పెన్షన్ మొత్తాన్ని ఆమెకుండేది పూర గుడిసే, చేతులతోనే నడుస్తుంది. మరి అలాంటి వ్యక్తుల్ని ఇక్కడ నిర్జూర్లో కానీ చూడాలని కోరుకుంటున్నాను. మీ మనసు కూడా మార్చుకోండి. ఎవరి కోసం? దేవుని కోసం, పిల్లల అభివృద్ధి కోసం. ఈ రెండే మా లక్ష్యాలు. మీ పొగడ్తలు, మీ మంచి మాటలు ఎన్నో విన్నాం, కానీ అది కాదు ముఖ్యం. పిల్లల అభివృద్ధి, దేవుని ఆశీర్వాదాలు, ఈ రెండు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. సార్, ఇక్కడ నిర్జూర్ గ్రామ ప్రజలు అంతా ఇప్పటికిప్పుడు స్పందించి మీకు ఒక చెరు కానుకని తెచ్చారు. మీరు పెద్ద మనస్సు స్వీకరించగా కోరుచున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా చక్కగా వారి యొక్క కృతజ్ఞతలు అనేటటువంటిది ఇక్కడ దుశాలతో వారి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకెవరైనా ఉత్సవాలు ఉంటే వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మ స్త్రీలు రండి, ఎవరన్నా ఉంటే మేడంకి సన్మానం చేసేది ఉంటుంది. అమ్మ స్త్రీలు ఎవరన్నా ఉంటే వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా సార్ చేయండి. సార్ చేసిన తర్వాత మేడం సూపర్ సార్. ఈ సందర్భంగా ఈ ముగ్గురు గ్రామ ప్రజలను కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ శ్రమకు పనికి తగిన గుర్తింపు అంటే ఇటువంటిదే. మీరు చేసేటటువంటి ఆ చిరు సత్కారమే ఎక్కడో తాకుతుంది, ఎక్కడో హత్తుకుంటుంది. కాబట్టి ఇటువంటి ఉత్సాహంతో సార్ ఇంకా ముందు చాలా పనులు చేసి ఈ గ్రామాన్ని తప్పకుండా పారమంతాలంతా గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. అలాగే మహిళలు, స్త్రీలు వేదిక దగ్గరకు రావాల్సిందిగా కోరుచున్నాము. అమ్మ యాక్టివిటీస్ మేము కళ్ళతో చూస్తున్నాము. ప్రతి విషయంలో మేడం ఇంత యాక్టివ్గా పాటలు, డ్యాన్సులు, స్కిట్లు, అసలు ఎంత ఎనర్జీ మేడం, ఎంత ఎనర్జీ ఎక్కడుందో మీరు కూడా పోయేటప్పుడు మాకు ఏమైనా రహస్యాలు ఉంటే చెప్పండి మేడం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందో మీకు ఈ శక్తి, ఇంకా ఇంతకు డబుల్ శక్తి ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక స్కూల్లో పాఠాలు చెప్పడంతో పాటు ఇన్ని రకాలుగా ఉండి ఇంత రకంగా ఈ పిల్లల్ని ప్రోత్సహిస్తుందంటే ఈ స్కూల్ చేసుకున్నటువంటి అదృష్టము, ఈ స్కూలు ప్రజలు, ఈ ఊరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. కాబట్టి ఇటువంటి మేడం వాళ్ళను, సార్ వాళ్ళను మన స్కూల్లో ఉన్నంత కాలము బాగా చూసుకొని వాళ్ళకు సరైనటువంటి వసతులు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సమకూరిస్తే తప్పకుండా మీ పిల్లలు ఆశీర్వదింపబడతారు, మీ పిల్లలకు మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, ఏ బడిలో పనిచేసినా ఆ బడిలో ఉన్న పిల్లలంతా నా పిల్లలే అక్కయ్యారండి. కాబట్టి ఆ పిల్లల సంతోషమే నా సంతోషం. కాబట్టి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. నిస్వార్థంగా సేవ చేస్తున్న అక్కకి నిజంగా ఎన్ని సత్కారాలు చేసినా తక్కువే. చాలా థ్యాంక్స్ అక్క, జుబేదక్క. చెప్పర్లు వస్తాడు. ప్రోగ్రామ్ కి చాలా ఉత్సాహాన్ని ఇచ్చారు. వీలైతే మా ప్రోగ్రామ్స్ కూడా పిలుచుకుందాం అనుకుంటాం సార్ మిమ్మల్ని. మా చర్చ్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయి. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. నేనేమో పాటలు పాడతాడని పిల్లనిపిస్తే ధర విశ్వరూపం చూపించినాడు కదా, మనందరినీ సంతోషపెట్టినాడు. ఎక్కడున్నా ముఖ్యంగా ఇతను తయారు చేసింది నేనే, అవకాశాలు కల్పించింది కూడా తప్పకుండా నేనే. ఎందుకంటే ప్రతి పిల్లల్లో టాలెంట్ని చూసి
ఏం చేస్తాడు, ఏం చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో చేస్తే ఒకే ఒక్కసారి అవకాశం ఇచ్చినాడు. తన టాలెంట్ని నిరూపించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాడు కదా సార్. థ్యాంక్ యూ సార్, తప్పకుండా సార్. ఎందుకంటే దాన్ని గుర్తించడం అనేది గొప్ప విషయము. అక్కడ గుర్తించే అవకాశం ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. కానీ ఇంత అసలు నేను ఊహించలేదండి. మీ ప్రేమను, మీ అభిమానాన్ని నేను తప్పకుండా స్వీకరిస్తాను. ఎందుకంటే అసలు ఏదో ఊరికే సరదాగా అవకాశం ఉంటే తొందరగా వస్తే ఏదైనా 2 మాటలు మాట్లాడదాం అన్నాడు, కానీ ఇంత ఫుల్ ఎంత ఇస్తాడని ఊహించలేదు. అసలు ఇంత అనేటటువంటిది ఊహించలేదు అన్న. థ్యాంక్ యూ మీకు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలియజేస్తున్నా. మరి పాటలతో ఎన్నో ప్రోగ్రామ్ చేయాలని కూడా మనసారా కోరుకుంటున్నాం. అంటే మా మిత్రులతో బాగా పాటలు పాడించలేకపోయినాం. ఆ మ్యూజిక్ అయితేనేమి, మ్యూజిక్ వాళ్ళ స్థాయిలో లేదు, మన స్థాయిలో ఉంది సార్. నెక్స్ట్ ఒకవేళ ప్రోగ్రామ్ చేస్తే ఒక మంచి స్థాయి. సారీ ఫర్ యువర్ డిస్టర్బెన్స్. ఎందుకంటే నేను ఏదేదో ఊహించుకున్నాను, మీ స్థాయిలో ఈ మైక్ సెట్ లేదు. సారీ రైట్ సార్. సార్ థ్యాంక్ యూ. సారీ స్థాయిలో ఇది లేదు. తన పేరెంట్స్ పనులకు సహకరించండి. ఇక్కడ ఏమేమైతే పనులు చేసినామో అవన్నీ వాళ్ళకి ముట్ట చెప్తేనే మనం సక్సెస్ అయినట్లు. కాబట్టి దయచేసి ఒక్కొక్క పని, లైట్లు అయితేనేమి, తర్వాత ఆ ఎల్ఈడి అయితేనేమి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ చేయవలసిన చైర్మన్ అన్న బాధ్యత తీసుకొని, నీ బిజీని నేను భరించలేకపోతున్నాను. అసలు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఇంతతో ముగిసింది. థ్యాంక్ యూ సో మచ్. మా అల్లుడు జాన్, సారీ ఫర్ మీ స్థాయిలో ఈ మైక్ లేకపోయింది. అల్లుడు కూడా దేవుని పాటలు పాడదామని పిల్లంపించినాను, కానీ ఇక్కడ మైక్ సెట్ సరిగా లేనందువల్ల సారీ అల్లుడు. జాన్, ఎలక్ట్రీషియన్ జాన్, థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.